గ్రీకు భాషలో అధికారాన్ని ఎక్సోసియా అంటారు. ఎక్సోసియా అంటే అధికారము. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈయన సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడని యేసు ప్రభు గురించి చెప్పబడింది. అంటే యేసు ప్రభు వారు ఆయన అధికారం లేనిటువంటి వాడు. వేటి మీద ఆయనకి అధికారం ఉంది. చాలామంది యేసు ప్రభు దైవత్వాన్ని ప్రశ్నిస్తున్న వారికి చెప్తున్నాను, ఆయన సర్వాధికారం నుండి దేవుడు. ఆయన సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. పాపాలు క్షమించడానికి అధికారం ఉంది. తీర్పు తీర్చడానికి అధికారం ఉంది. తన ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఆయనకి ఎక్సోసియా ఉంది. ఆయన అధికారం లేనటువంటి దేవుడు. అందును బట్టే అధికారంతో మాట్లాడాడు. ఆయన అధికారంతో తన ప్రాణాన్ని పెట్టాడు, దాన్ని తిరిగి తీసుకున్నాడు. అధికారంతోనే ఆయన సముద్రం మీద నడిచాడు, గాలిని నిమ్మలపరిచాడు. అధికారంతోనే ప్రజలకు తీర్పు తీస్తానని రెండోసారి లోకానికి వస్తానని చెప్పాడు. నేనుండు స్థలంలో మీరుండులాగానే మీకు ఒక స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను. ఏ రీతిగా నేను పరలోక రాజ్యానికి కారణమవుతున్నానో అదే రీతిగా ఈ లోకానికి రాబోతున్నాను. అధికారంతో మాట్లాడిన ప్రభువుకి మీ జీవితాన్ని సమర్పించండి. మీ జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రతి కొరతను దేవుడు తీరుస్తాడు. అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.